హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అఖిల. ఎలా ఉన్నారండి? ఈరోజు నా డైలీ వీడియో అండి ఇది. ఈరోజు దుప్పట్లు దిండు కవర్లు అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుందామని చెప్పేసి తీస్తున్నానండి. ఇంట్లో ఎంత పని చేసినా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ క్లీన్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు క్లీన్ చేసినా కానీ మళ్ళీ అలాగే ఉంటుంది. వారానికి ఒకసారి ఇలా దుప్పట్లు దిండు కవర్లు అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏదన్నా వేస్టేజ్ పేపర్లు కానీ అలా పాత బట్టలు కానీ అవన్నీ ఉంటే తీసి శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటామండి. బయటికి ఎక్కడికి వెళ్ళనండి. ఎప్పుడు ఇంకా ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఏదైనా బయటికి వెళ్ళి కూర్చుంటే ఏదో ఒకటి అంటూ ఉంటారు. విలేజ్ కదండి, ఇంకా కొద్దిసేపు అలా బయటికి వెళ్ళి కూర్చున్నా వేరే విధంగా అనుకుంటూ ఉంటారు. ఇంకా రిస్క్ అంతా ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో పని చేసుకుంటూ నా పని నేను ఏదో చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాను. దిండు కవర్లు దాడి పైన ఉన్నాయండి, అవన్నీ శుభ్రంగా తీసి క్లీన్ చేసేసుకున్నాం ఈరోజు అని చెప్పేసి మారుస్తున్నాను అనమాట. ఈ మధ్య కొంచెం హెల్త్ సరిగ్గా లేదు కదండి, అందుకని చెప్పేసి వీడియోస్ పెట్టలేకపోతున్నాను. థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా పిల్లలు చాలా గోల చేస్తూ ఉన్నాయండి ఉదయాన్నే. ఇంకా టైంపాస్ అదే, నేను దుప్పట్లో అవన్నీ తీస్తూ ఉన్నాను. అదేమో దుప్పట్లోకి దూరేసి హైడెన్స్ ఆడుకున్నట్టు దాగుడు మూతలు ఆడుతుండండి. బయట వాళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పేసి మనము మన క్యారెక్టర్ని ఎప్పుడు మార్చుకోకూడదండి. ఎప్పటికీ ఒకేలాగా ఉండాలి. ఎప్పుడు ఏ విధంగా ఉంటామో ఆ విధంగానే ఉండాలి. మనుషుల్ని బట్టి మనం క్యారెక్టర్ని మార్చుకుంటూ ఉండకూడదండి. అయిపోయిందండి. మా వాళ్ళందరూ ఆడుకుంటుంటే ఇది వచ్చి నాతోటి గోల చేస్తుంది, అందుకని చెప్పేసి కింద వదిలిపెట్టేశాను. ఇంకా దుప్పట్లు ఇవన్నీ తీసుకెళ్ళి కంఫర్ట్ వేసి దాంట్లో ఒక అరగంట సేపు కానీ లేకపోతే ఒక 10 నిమిషాలు అలా కంఫర్ట్లో నానబెట్టేసి ఒక అరగంట సేపు వదిలేసి ఆ తర్వాత ఉతుక్కుందామని చెప్పేసి తీసుకెళ్తున్నాను. అది చూడండి దుప్పటిని ఎలా లాగుతుందో. దుప్పటి కావాలంట ఆడుకోవటానికి. ఈరోజు అమ్మ అన్నం వండేసి దోసకాయ పచ్చడి చేశారండి. టిఫిన్కి ఏం చేయలేదు. ఇంకా కాసేపు చదువుకొని కాస్త తాగిన తర్వాత దుప్పట్లు ఉతుకుదాంలే అని చెప్పేసి కూర్చున్నాను. ఇంకా చిన్నగా మరీ అంత బ్రైట్ స్టూడెంట్ నేను కాదనండి, మిడిల్ లాస్ట్ బెంచ్ నుంచి అనమాట. పర్లేదు, కొంచెం బాగానే చదువుతాను. కష్టపడి చేయకుండా ఏ పని ముందుకెళ్ళదు కదండి. ఇంకా వేస్ట్ అన్నీ తీసేసి అక్కడ పక్కన వేసి కాల్ చేస్తున్నానండి. అప్పుడు ఇల్లు కొంచెం క్లీన్గా ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి పాత బట్టలు అవన్నీ ఆడేస్తున్నాను. ఇలా వీక్లీ ఒకసారైనా చేస్తామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మీ. ఎప్పుడు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. బట్టలు ఇంకా నానబెట్టినవన్నీ ఉతుకుతున్నానండి. ఇవి కొంచెం తేలిగ్గానే ఉంటాయండి బొంతలు.
అందుకని చెప్పేసి నేనే ఉతుకుతున్నాను. నేను ఉతికేసి అక్కడ పక్కన పెట్టేస్తాను. మా అమ్మ ఉంటే మా అమ్మ, లేకపోతే మా నాన్న ఉంటే మా నాన్న జాడిచ్చి ఆరేస్తారు. లేకపోతే ఇంకా నేనే చేస్తానండి. చిన్నగా అన్ని పనులు నేర్చుకోవాలి కదండి. థ్యాంక్స్ అండి ఎంతగానో ఆదరిస్తున్నందుకు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.